సో ఈ పుస్తకాన్ని చదవకుండా ఈ పుస్తకంలో ఉన్నటువంటి సారాన్నంతా గ్రహించకుండా బౌద్ధం గురించి నాకు తెలుసు అని అంటే ఈ ఒక్క పుస్తకమేనా, ఇది చదవకపోతే మాకు తెలియదా అంటే పండితుల గురించి నేను మాట్లాడటం లేదు. ఆల్రెడీ బౌద్ధాన్ని అధ్యయనం చేసి తలపండిపోయినటువంటి పరిశోధకుల గురించి నేను మాట్లాడడం లేదు. నాలాంటి మామూలు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఈ పుస్తకం చదివితే బౌద్ధ గ్రంథాలన్నీ చదివినట్టే. ఈ పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటయా అంటే బౌద్ధం గురించి మనకు చాలా కట్టుకథల ప్రచారంలో ఉంటాయి. మాయలు, వింతలు, విశేషాలు ఇవన్నిటినీ పక్కన పెడితే బౌద్ధం అనేటటువంటిది ఇతర మతాలతో పోల్చడానికి అవకాశం లేనిది. ప్రపంచంలో ఉన్న ఇతర మతాలన్నీ దేవుడి చుట్టూ, దేవుని ఉనికి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. జన్మల చుట్టూ, ఆత్మల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కర్మల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.